నేను కుర్చీ తాత అంటారండి నన్ను. ఒక్క రూపాయి పడేరా కుర్చీ తాత కుర్చీలో మడత పెట్టి నేను కుర్చీ తాత అంటారండి నన్ను. ఒక్క రూపాయి పడేరా కుర్చీ తాత కుర్చీలో మడత పెట్టి చంద్రబాబు వస్తాడా బయటికి వస్తే మంచిదే, అక్కడే ఉంటే మంచిదా? జైలు వాడు లోపల ఉంటేనే మంచిది, బయటకి వస్తే జగన్ గారు చంపేస్తాడు. చంపేస్తాడు. బాయ్ నా అభిమానులకు మీ అందరి కాళ్ళకు దండం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నాకు తిక్క తెంగిందనుకో, కుర్చీలన్నీ ఇరిగిపోయినాయి. అయినా కొత్త కుర్చీ తీసుకొచ్చి మెడలిగేటట్టు కొడతారా కేసీఆర్ బామ్మర్ది నీ తాగుబోతు ముక్కాల. మాటికి కేసీఆర్ ఎందుకంటే కరెక్ట్ గా వచ్చాను నేను. యూట్యూబ్ ఒకటి బాగిను వాని పనే అది. ఎంటెక్ బీటెక్ చదివిన స్టూడెంట్లకు ఉద్యోగాలు రావు, 7th పాస్ అయిన వానికి ఉద్యోగం వస్తుంది. పిల్లలు ఊరు వదిలిపెట్టి పారిపోతున్నారు, పిరికి పందలు అయితే చచ్చిపోతున్నారు. అమ్మ నాన్నకు ఒక 24 సంవత్సరాల కొడుకు దొరుకుతారా? వాళ్ళు నీకు కనపడరు బే. అరే కాకా ఇట్లా పెడితే ఎట్లా రికార్డ్ చేసుకుంటారు అందరు? కొంచెం వెనకాల జరిగితే ఆయన కూడా ఊరుకుంటుంది. కొంచెం ఆగండి, ఒక్క నిమిషం నేను బయట ఇప్పిస్తా. కొంచెం వెనకాల హరి బ్రో మైక్ పెట్టుకోండి. ఇది ఎవరి మైక్? ఇది ఆన్ లేదు, తీసుకోండి. ఇప్పుడు ఆన్ చేసిన. ఒకటి బాగినండి పిల్లలు, మీరు ఎంతో కష్టపడి మీ అమ్మ నాన్న ఎంతో కష్టపడి చదివిస్తారు. లక్షల కొద్ది రూపాయలు ఖర్చు పెట్టి ఎంటెకో బీటెకో ఎనీథింగ్ బికాస్ ద నాట్ గివెన్ టు ద జాబ్. 7th పాస్ అయినోనికి ఉద్యోగాలు ఇస్తావు, నీ కులపోనికి, నీ కాళ్ళు మొక్కేటోనికి, నీ ఇంటి చుట్టూ తిరిగేటోళ్ళకే ఉద్యోగాలు, డబల్ బెడ్రూమ్ కూడా వాళ్ళకే. కానీ ఇలాంటి వాళ్ళకి ఇవ్వవు. దేనికిరా వీళ్ళు ఓట్లేయలే. దయచేసి నా మనవి ఒక్కటే, మళ్ళొకసారి టీఆర్ఎస్ కోటేయకండి. ఎప్పటికైనా కాంగ్రెస్ మన భారతదేశానికి విన్. ఎప్పుడైనా సరే 10 సంవత్సరాల తర్వాత కూడా అతను ఎవరు వైఎస్ఆర్ గారు సీఎం అయిన్లు. అతన్ని మాట తీసుకొని అతను పాదయాత్ర చేసిండు పల్లెలలో ముళ్ళులలో ఎక్కడ కానీ. మేనక్ గాంధీ మాట ఇచ్చినట్టు అతన్ని సీఎం చేసింది ద గ్రేట్ సీఎం యార్ రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు బాబాయ్. మొన్న తుక్కుగూడలో మీటింగ్ అయింది. పోయినా బాబాయ్ సోనియా గాంధీది. కొన్ని లక్షల మంది జనం, లక్షల మంది ఓవర్. ఎక్కువ హెరాస్మెంట్ చేయకండి బాబు, హెల్త్ బాగలేదు. బాయ్. నేను బాబాయ్ చెప్పిన మాట ఒకటి చెప్తానా. కేసీఆర్ ఓటు ఎందుకు వేయద్దో తెలుసా? మొన్న కానిస్టేబుల్ రిజల్ట్ వచ్చింది. ఏమైంది? కష్టపడి చదివినోనికి మొత్తము 126 మార్కులు వచ్చినోడు ఏడున్నాడు? తీర్మార్ మల్లన్న ముందలో ఏడ్చిండు. 76 మార్కులు వచ్చినోడు జాబ్ వచ్చింది దానికి. అది దట్ ఈస్ కేసీఆర్ పాలన. వేస్ట్ వేస్ట్ క్యాండిడేట్. ఇది నా ప్రామిస్. వానికి మళ్ళా కారు గుర్తు కోటేసింది అనుకో, మీరు ఈ రోడ్డు మీద తిరగరు. మీరు తెలంగాణ వాళ్ళు, మీరు ఇంటర్ చేసినా బీడీలు చేసినా కూడా ఇదే మైకులు పట్టుకొని ఉంటారు. అంతే మీకు జాబులు రావు. ఇక మీరు ఇదే చేస్తారు. అంతే 1000 రూపాయలు 100 రూపాయల కోసం కకృతి పడుకుంటూ తిరుగుతారు. అంతే మీకు జాబులు రావు. అంతే అది ఇది నా ప్రామిస్. ఒకసారి కేసీఆర్ కోటేస్తే ఆ కుర్చీని మడక పెట్టి జరుగు కాక అట్లా ఉంటుంది. ఇంకోసారి కేసీఆర్ కుర్చీ మడత పెట్టి దెంగుతా ఓటేసిన వాళ్ళని. ఒకటి బాబాయ్ మంచిగినండి నా మాట. అమ్మ నాన్న తిని తినక తొడగక పిల్లల్ని చదివిస్తారు. ఆ ఆలోచన నీకు లేదా? ఊర్లలో అప్పులు చేసి పంపిస్తున్నారు. కూలి పోతే ఊర్లలో మన అమ్మ పోతే 300 వస్తాయి బ్రో, నాన్న పోతే 500 వస్తాయి.
కష్టపడి చదివిపించి మమ్మల్ని ఇక్కడ చదవనిగా పంపిస్తే డిగ్రీలు చేసి ఇంటర్ చేసి కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ఎస్ఐ ఎగ్జామ్స్ రాస్తే తీరా చూస్తే మొన్న రిజల్ట్ ఏమైంది? 126 మార్కులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు రాలే, 76 వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చిన. వై వీళ్ళు చదవలేదా? చదవలేమా? మేము కష్టపడలేదా? మేము అంటే 5 లక్షలు ఇస్తే ఉద్యోగాలు వస్తాయా? అంటే ఓన్లీ కరెన్సీ. అదేనా కేసీఆర్ పాలన? ఓన్లీ కరెన్సీ. బట్టే బాజ్ నా కొడుక ఒక్కసారి కనబడు కుర్చీ మడత పెట్టి కొట్టిన అనుకో మెడలికి చచ్చిపోతారు నువ్వు నీ బిడ్డ ఇద్దరు. కొడితే గులాబ్ జామ్ అయిపోవాలా? అదే గులాబ్ జామ్ తింటే కడుపు నిండుతుంది. ఒకటే చెప్తానా, కేసీఆర్కి ఇప్పటి నుండి ఓటేస్తే ఆ కుర్చీని మడక పెట్టి అంటే ఓవర్. థ్యాంక్ యూ సో మచ్.